మీరు 10th అండ్ ఇంటర్ అర్హతతో జాబ్ సాధించాలనుకుంటున్నారా? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. నేను మీ ఆశా మ్యామ్. సెంట్రల్ గవర్నమెంట్ అయితే మనకి రీసెంట్గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఏంటా నోటిఫికేషన్ అంటే బీఆర్ఓ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. అసలు ఈ బీఆర్ఓ నోటిఫికేషన్ అంటే ఏంటి? ఈ బీఆర్ఓ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవాలి? దీన్ని అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలి? దీన్ని ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలా ఆర్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా? సో వీటన్నిటి గురించి ఆన్సర్ ఈ వీడియోలో చూసి మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు కదా, వాళ్ళ కోసం అయితే ఈ వీడియోని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఏంటమ్మా మన నోటిఫికేషన్ ఏమని చెప్పుకున్నాం మనం? బీఆర్ఓ నోటిఫికేషన్. అసలు బీఆర్ఓ నోటిఫికేషన్ అంటే ఏంటి అని అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. బీఆర్ఓ నోటిఫికేషన్ అంటే ఏంటమ్మా? బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. ఎన్ని వేకెన్సీస్తో వచ్చింది బీఆర్ఓ నోటిఫికేషన్ అనేది? నియర్లీ 899 వేకెన్సీస్తో అయితే ఈ బీఆర్ఓ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో అసలు బీఆర్ఓ నోటిఫికేషన్ వర్క్ ఏంటి? మనకి సరిహద్దులు బార్డర్స్ ఏరియా ఉంటుంది కదా, ఆ బార్డర్స్ ఏరియాలో రోడ్స్ వేయడానికి కానీ లేదు అంటే టనల్స్ వేయడానికి కానీ వాళ్ళు చేసే వర్క్ ఏంటంటే, బీఆర్ఓ చేసే వర్క్ ఏంటి అంటే సరిహద్దులు బార్డర్స్ ఏరియాలో రోడ్స్ వేయడం కానీ టనల్స్ వేయడం కానీ చేస్తూ ఉంటారు ఈ బీఆర్ఓస్ అనేవాళ్ళు. సో దీని యొక్క మెయిన్ స్టార్టింగ్ ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అయిందండి? 20th ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీన్ని అప్లై చేసుకోవడానికి డేట్ ఎప్పుడు అని అంటే 21 May 2026 దీన్ని అప్లై చేసుకోవడానికి. సో లాస్ట్ డేట్ ఎప్పుడండి? 4th July. నియర్లీ 40 days అయితే ఉంది మనం దీనికి అప్లై చేసుకోవడానికి. సో ఎవరైతే ఈ ఏరియాస్లో ఉంటారో, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, ఈ ఏరియాస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అని అంటే 19th July. గుర్తుపెట్టుకోండి, మనకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది ఎప్పుడు? 4th July. మన ఉన్న వాళ్ళకి ఎవరైతే ఈ మిజోరాం ఈ ఏరియాస్లో ఉంటారో వాళ్ళకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 19th July. సో నెక్స్ట్ ఎవరెవరు అసలు ఈ పోస్ట్లో, ఈ నోటిఫికేషన్లో ఎలాంటి పోస్టులు అనేవి ఉన్నాయి చూద్దాం. ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు ఏంటి? నియర్లీ 6 పోస్టులు అయితే ఉన్నాయి. ఏంటా పోస్టులు అంటే డ్రాఫ్ట్స్మ్యాన్, హిందీ టైపిస్ట్, స్టోర్ కీపర్, ఆపరేటర్ ఎక్స్కేవేటివ్, ఎలక్ట్రీషియన్, ఇలా ఒక 6 టైప్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులు అనేవి కేటగిరీ వైజ్ డివైడ్ అయినాయి. ఈ పోస్టులు అనేవి ఎలా డివైడ్ అయ్యామా? కేటగిరీ వైజ్ అయితే ఈ పోస్టులు అనేవి డివైడ్ అయ్యాయి. ఈ డ్రాఫ్ట్స్మ్యాన్ అనే పోస్ట్ జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఇలా ఈ కేటగిరీ వైజ్ అయితే ఈ అన్ని పోస్టులు కూడా డివైడ్ అయినాయి. ఈ డ్రాఫ్ట్స్మ్యాన్ అనే పోస్ట్ జనరల్ వాళ్ళకి 24, ఎస్సీ 5, ఎస్టీ 2, ఓబీసీ 10, ఈడబ్ల్యూఎస్ 1. సో టోటల్గా డ్రాఫ్ట్స్మ్యాన్ పోస్ట్ జనరల్ వాళ్ళకి, ఈ జనరల్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయమ్మా? 42 పోస్టులు అయితే ఉన్నాయి. అలానే హిందీ టైపిస్ట్ జనరల్ వాళ్ళకి 4, ఎస్సీ 1, ఎస్టీ 1, 4, ఓబీసీ 0. సో టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయమ్మా హిందీ టైపిస్ట్ అనేవి? 10 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ అలానే స్టోర్ కీపర్, ఈ స్టోర్ కీపర్ ఎన్ని పోస్టులు ఉన్నాయి టోటల్గా అయితే? 300 పోస్టులు అయితే టోటల్ పోస్టులు ఉన్నాయి. సో అవి కూడా కేటగిరీ వైజ్ డివైడ్ అయినాయి. అండ్ అలానే ఆపరేటర్ కమ్యూనికేషన్, ఈ ఆపరేటర్ కమ్యూనికేషన్ కూడా జనరల్ కేటగిరీ వైజ్ డివైడ్ అయినాయి. అండ్ టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి మనకి ఇక్కడ? 261 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ అలానే ఆపరేటర్ ఎక్స్కవేటింగ్ టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి? కేటగిరీ వైజ్ కూడా డివైడ్ అయినాయి పోస్టులు అన్నీ కూడా. సో టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయేమో మనకి? 207 పోస్టులు అయితే ఈ ఆపరేటివ్ ఎక్స్కవేటివ్కి సంబంధించి ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి? టోటల్గా అయితే 79 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా కేటగిరీ వైజ్ డివైడ్ అయినాయి. సో కేటగిరీ వైజ్ పోస్టులన్నీ కూడా డివైడ్ అయినాయి. ఇవి అన్ని పోస్టులు కూడా టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయమ్మా? 899 వేకెన్సీస్ అయితే టోటల్గా ఉన్నాయి. అండ్ అలానే ఎవరైతే పీడబ్ల్యూబీడీ ఈ కేటగిరీస్లో ఉంటారో, ఎక్స్ సర్వీస్ మ్యాన్, వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఒక డిఫరెంట్ సేమ్ పోస్టులే వీళ్ళకంటూ కొన్ని పోస్టుల్ని అసైన్ చేశారు. సో డ్రాఫ్ట్స్మ్యాన్ నుంచి 6 ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అండ్ పీడబ్ల్యూ వాళ్ళకి 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ హిందీ టైపిస్ట్ సంబంధించి ఈఎస్ఎం వాళ్ళకి 1 అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి లేవు. స్టోర్ కీపర్కి ఏమో 45 ఫర్ ఈడబ్ల్యూఎస్, ఆపరేటివ్ కమ్యూనికేషన్ 39, ఆపరేటివ్ ఎక్స్కవేటింగ్ 31, ఎలక్ట్రీషియన్కి సంబంధించి 12 పోస్టులు అయితే ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఉన్నాయన్నమాట. అండ్ అలానే పీడబ్ల్యూ వాళ్ళకి ఏమైతే ఉన్నాయంటే డ్రాఫ్ట్స్మ్యాన్ అండ్ స్టోర్ కీపర్, ఈ రెండింటికి సంబంధించి పీడబ్ల్యూ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రెండింటికి సంబంధించి అప్లై చేసుకోండి. అండ్ అలానే అసలు దీన్ని ఎందులో అప్లై చేసుకోవాలి?
అసలు ఫీ పేమెంట్ అని ఉంది. ఫీ పేమెంట్ కన్నా ముందు మనం దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి? ఫీ పేమెంట్ చెల్లించాలంటే ముందు మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి కదా. మరి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి? ఐదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. మనం దీన్ని ఆఫ్లైన్ పద్ధతిలో అప్లై చేసుకోవాలి. మరి ఆఫ్లైన్ అయితే ఎలా అప్లై చేసుకోవాలి మేడం అని అంటారు. దీనికి సంబంధించి మనకి ఈ www.bro.government.in వెబ్సైట్ అయితే ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ప్రింట్స్ తీసుకొని మనం దీన్ని అయితే అప్లై చేసుకోవాలి. సో అప్లికేషన్ చేసినప్పుడు దాని గురించి పూర్తిగా డీటెయిల్గా మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తాను. ఫస్ట్ ఫీ పేమెంట్ గురించి చూద్దాం. ఈ పేమెంట్ని మనం ఏ వెబ్సైట్లో చెల్లించాలి? ఈ www.online.in వెబ్సైట్లో మనం ఈ యొక్క ఫీ పేమెంట్ని అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో ఫీ పేమెంట్ ఎంత? దీన్ని అసలు దీనికి ఎవరు అప్లై చేసుకోవాలి? అసలు మెన్ ఎవరైతే అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీమేల్ అప్లై చేసుకోకూడదు. ఈ పోస్టులన్నీ కూడా ఓన్లీ ఫర్ మెన్ కోసమే ఈ పోస్టులన్నీ కూడా మెన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఉమెన్ అప్లై చేసుకోకూడదు. ఈ పోస్టులన్నీ కూడా ఓన్లీ ఫర్ మెన్. ఈ యొక్క వెబ్సైట్లో మనం ఆన్లైన్ పేమెంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. అండ్ ఈ ఆన్లైన్ పేమెంట్ యొక్క రిసిప్ట్ని అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లోనే కదా పెట్టుకుంటున్నాం. సో మనం ఏమైతే అప్లికేషన్ పెట్టుకున్నామో ఆ అప్లికేషన్కి ఈ ఆన్లైన్ పేమెంట్ యొక్క రిసిప్ట్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఆఫ్లైన్ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఈ ఆన్లైన్ పేమెంట్ యొక్క రిసిప్ట్ అనేది దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకే టైప్ ఆఫ్ పేమెంట్స్ కూడా వర్తించవు. నో అదర్ మోడ్ ఆఫ్ పేమెంట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. అండ్ ద క్యాండిడేట్ మస్ట్ అటాచ్ ద కాపీ ఆఫ్ ఈ రిసిప్ట్ అలాంగ్ విత్ హిజ్ అప్లికేషన్ ఫామ్. ఎలా అయితే మనం ఆఫ్లైన్గా అప్లికేషన్ చేసుకుంటున్నామో ఆ అప్లికేషన్ ఫామ్కి ఈ రిసిప్ట్ అయితే అటాచ్ అనేది చేయాలి. సో దీని యొక్క ఫీ పేమెంట్ ఎంత? కేటగిరీ వైజ్ దీని యొక్క ఫీ పేమెంట్ని డివైడ్ చేశారు. సో ఏ కేటగిరీ వాళ్ళు ఎంత ఫీ పేమెంట్ని అయితే చెల్లించాలి చూద్దాం ఇప్పుడు. జనరల్ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఇంక్లూడింగ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఎక్స్ అగ్నివీర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50 రూపీస్ అయితే ఫీ పేమెంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదర్ బ్యాక్గ్రౌండ్ క్లాస్ క్యాండిడేట్స్ వాళ్ళ కోసం కూడా ఒక 50 రూపీస్ అయితే పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ వీళ్ళకి ఫీ పేమెంట్ లేదు. వీళ్ళు ఫీ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబుల్స్ వీళ్ళకి కూడా ఫీ పేమెంట్ అనేది లేదు. ఇక్కడ ఎవరికి ఉందమ్మా ఫీ పేమెంట్ అనేది? ఈ జనరల్ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ అగ్నివీర్స్కి అండ్ అలానే అదర్ బ్యాక్వర్డ్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారో వాళ్ళకు కూడా ఫీ పేమెంట్ అనేది 50 రూపీస్ మాత్రమే చెల్లించాలి. మనం దీన్ని ఆఫ్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మనం ఆఫ్లైన్లో పెట్టుకోవాలి. కానీ ఫీజు చెల్లించినప్పుడు మాత్రం ఈ ఆన్లైన్ వెబ్సైట్లో మనం ఫీజు అనేది ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. సో దీని యొక్క రిసిప్ట్ అనేది మనం దేనికి అటాచ్ చేయాలి? మన అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అనేది చేయాలి. సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి? ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటే మనం ఈ పోస్టులు అన్నిటికి కూడా అప్లై చేసుకోవచ్చు. చూద్దాం మనకి ఎన్ని టోటల్ పోస్టులు ఉన్నాయి? 6 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? 899 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ డ్రాఫ్ట్స్ మ్యాన్కి సంబంధించి ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అండ్ అలానే హిందీ టైపిస్ట్కి కూడా ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ స్టోర్ కీపర్కి కూడా ఇంటర్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ దీని గురించి డీటెయిల్గా ఫర్దర్గా మనం ఇంకో వీడియో చేసి దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో నార్మల్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం ఉండాలి అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుంటున్నాం. అండ్ అలానే ఆపరేటర్ కమ్యూనికేషన్ దీనికి 10th అర్హత అయితే ఉండాలి. అండ్ ఓఈఎం దీనికి కూడా 10th ఉండాలి. ఎలక్ట్రీషియన్ దీనికి కూడా 10th ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఈ 3 పోస్టులకి కూడా ఇంటర్ క్వాలిఫికేషన్ అండ్ అలానే ఈ 3 పోస్టులకు కూడా 10th క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో దీని గురించి ఫర్దర్గా వీడియో చేసినప్పుడు దీని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అర్థమైంది కదా. మరి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవాలి? ఏజ్ లిమిట్ వచ్చి 18 to 27. 18 to 27 ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. దీన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. అండ్ మెయిన్ దీని నోట్ ఏంటి అని అంటే ఎవరు అప్లై చేసుకోవాలని చెప్పామమ్మా మనం? ఓన్లీ మేల్ క్యాన్ అప్లై. అబ్బాయిలు ఈ పోస్టులన్నీ ఎవరికి? అబ్బాయిలకి మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఫీమేల్కి లేవు ఈ పోస్టులన్నీ కూడా. ఓన్లీ ఫర్ మెన్.
అండ్ అలానే ఎగ్జామ్ మోడ్ ఏంటి, మరి ఎగ్జామ్ రాయాలి కదా, ఎగ్జామ్ రాస్తేనే కదా మనకు జాబ్ అనేది వస్తుంది. మరి ఆ ఎగ్జామ్ మోడ్ ఏంటి, ఎగ్జామ్ మోడ్ అనేది ఆఫ్లైన్లో జరుగుతుంది. మనకి ఎగ్జామ్ అనేది ఎలా జరుగుతుందమ్మా, నాట్ ఆన్లైన్, ఓన్లీ అండ్ ఆఫ్లైన్లో మనకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఆఫ్లైన్ అన్నారు, ఆఫ్లైన్ అంటే ఖచ్చితంగా ఓఎంఆర్ మీద మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చినప్పటికి మరి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కదా, మరి ఏ కేటగిరీకి ఎంత ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు ఈ పోస్టులకు సంబంధించి. సో కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. సో ఏ కేటగిరీ అమ్మా ఇది, యూఆర్ అండ్ అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి నో ఏజ్ రిలాక్సేషన్, వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది లేదు. ఈ 18 to 27 యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 18 to 27 ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి, వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది లేదు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసుల వాళ్ళకి 3 years ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్. అండ్ అలానే సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయ్ అండ్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ రెండర్డ్ నాట్ లెస్ దెన్ 3 years ఫర్ రెగ్యులర్ అండ్ కంటిన్యూస్ సర్వీస్, వాళ్ళకి 45 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చారు. అండ్ అలానే 43 years ఓబీసీ వాళ్ళకి ఇచ్చారు. అండ్ అలానే 40 years యూఆర్ వాళ్ళకి కూడా ఇచ్చారు. అండ్ అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు 3 years. అండ్ అలానే ఎక్స్ అగ్నివీర్స్కి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది 3 years ఇచ్చారు. బెంచ్ మార్క్ డిసేబుల్డ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది 10 years ఇచ్చారు. అండ్ జమ్మూ కాశ్మీర్ ఇలాంటి ఏరియాస్లో ఉన్న వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఎంత అని అంటే 5 years, నియర్లీ 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అర్థమైంది కదమ్మా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అప్లై చేసుకోవాలి దీన్ని, 18 to 27 years ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని అప్లై చేసుకోండి. ఓన్లీ మేల్, నాట్ ఫర్ ఫీమేల్, గుర్తుపెట్టుకోండి. అండ్ దీని గురించి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ మోడ్ గురించి మళ్ళీ ఫర్దర్ వీడియోలో ఇంకొంచెం డీటెయిల్డ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మెయిన్ అవగాహన రావడానికి, ఇలా నోటిఫికేషన్ వచ్చింది మనం కూడా అప్లై చేసుకోవాలి అని చెప్పుకోవడానికి నేను ముఖ్యంగా ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో నెక్స్ట్ దీని యొక్క పే స్కేల్ ఎలా ఉంటుంది, శాలరీ అనేది ఎలా ఉంటుంది అని అంటే చూద్దాం. శాలరీ అనేది డ్రాఫ్ట్స్మెన్ స్టార్టింగ్ పేయింగ్ శాలరీ అనమాట. ఈ స్టార్టింగ్ స్టేజ్లో వీళ్ళకి శాలరీ ఎలా ఉంటుంది అని అంటే నియర్లీ 20,200 ఫర్ డ్రాఫ్ట్స్మెన్ అండ్ హిందీ టైపిస్ట్కి 5,200 to 20,200 అండ్ స్టోర్ కీపర్కి కూడా సేమ్. అండ్ ఇలా ఒక బెంచ్ మార్క్ అనేది ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి స్టార్టింగ్ శాలరీస్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. సో అలా పోస్ట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాళ్ళకి ప్రమోషన్ వచ్చే కొద్దీ కూడా ఆ బెంచ్ మార్క్ అనేది పెరుగుతూ పోతుందన్నమాట. సో ఫీజ్ పేమెంట్ గురించి మాట్లాడుకున్నాం. మరి ఎలా అప్లై చేసుకోవాలి మేడం, దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి, మరి ఆఫ్లైన్ అన్నారు, మనం ఇప్పుడు ఈ రోజుల్లో అయితే అన్ని ఆన్లైన్ అప్లికేషన్సే పెట్టుకుంటున్నాం, మరి ఆఫ్లైన్ అన్నారు, మరి ఆఫ్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి మేడం. సో వాళ్ళు ఈ వెబ్సైట్లో www.government.in ఈ వెబ్సైట్లో వాళ్ళు ప్రత్యేకంగా ఒక అప్లికేషన్ ఫామ్స్ని అయితే ఇచ్చారు. వాళ్ళు ఏమి ఇచ్చారమ్మా, అప్లికేషన్ ఫామ్స్ని అయితే ఈ వెబ్సైట్లో వాళ్ళు ఇచ్చారు. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఇలాంటి ఫామ్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అడ్మిట్ కార్డ్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఏంటమ్మా, అడ్మిట్ కార్డ్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఈ రెండింటిని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అడ్మిట్ కార్డ్ ఒకటి అండ్ అప్లికేషన్ ఫామ్, మనం దేనికి అప్లై చేసుకుంటున్నామో ఆ అప్లికేషన్ ఫామ్ కూడా మన దగ్గర ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి మేడం, ఈ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా అయితే ఉంటాయి అప్లికేషన్ ఫామ్స్ అనేవి. ఇలా అయితే మనకి చూడండి ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, మనకి ఇలా అయితే ఉంటున్నాయి. సో ఇలా ఉన్న అప్లికేషన్స్ ఫామ్స్ తీసుకొని డౌన్లోడ్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు వాటిని అప్లికేషన్ ఫామ్ని అయితే A4 షీట్ ప్రింట్అవుట్ తీయించుకునేటప్పుడు మంచిగా నీట్గా ప్రింట్అవుట్ తీయించుకోండి. ఎందుకు అని అంటే నీట్గా ప్రింట్అవుట్ అనేది మనం నీట్గా తీసుకోకపోతే రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అని అంటే ఇది ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా వాళ్ళు డీటెయిల్డ్గా పరిశీలిస్తారు. సో ప్రతి దాన్ని కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్, మీ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ప్రతి ఒక్క దాన్ని కూడా చెక్ చేస్తారు. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని కూడా వాళ్ళు చెక్ చేస్తారు. కాబట్టి మీరు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఇవ్వండి. సో ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి,
ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకొని మీరు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ, లేదు అంటే మీ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా దానికి మీరు ఖచ్చితంగా అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అడుగుతారు. ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా నియర్లీ ఈ 1 monthలో తీసుకునేది ఏదైనా ఓల్డ్ పిక్స్ మాత్రం పేస్ట్ చేయకండి. రీసెంట్గా నియర్లీ 1 month బ్యాక్ ఆర్ 2 months బ్యాక్ తీసుకున్న ఫోటోని మాత్రమే పేస్ట్ చేయండి. అండ్ అలానే ఈ పోస్ట్ అంతటినీ కూడా మనం క్లియర్గా నీట్గా ఎలా రాయాలి అని అంటే, మన అప్లికేషన్ అంతా ఎలా ఫిల్ చేయాలంటే ఓన్లీ క్యాపిటల్ లెటర్స్తో మాత్రమే ఫిల్ చేయాలి. ఐదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, ఈ రెండిట్లో మనం ఏ లాంగ్వేజ్లో అయినా మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయొచ్చు. అండ్ అలానే క్యాపిటల్స్ లెటర్స్లో మనం ఫిల్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. మనం అప్లై చేసేటప్పుడు నీట్గా మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకోవడానికి చూడండి. ఎందుకనంటే రిజెక్ట్ అయ్యే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అప్లై చేసుకునేటప్పుడు ఏ కరెక్షన్స్ లేకుండా అప్లై చేసుకోండి. నీట్గా ఉండేలాగా అప్లై చేసుకోండి. అండ్ అలానే ఇవన్నీ కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా మనం పూణేలో ఉన్న GREFకి మనం పోస్ట్ చేయాలి. ఎవరికి పోస్ట్ చేయాలండి? పూణేలో ఉన్న GREFకి మనం పోస్ట్ చేయాలన్నమాట. సో ప్లీజ్ ప్రతి ఒక్క మేల్ క్యాండిడేట్ కూడా వినియోగించుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.